హిమాలయాల్లోని పవిత్రమైన కైలాసంలో భగవాన్ ప్రశాంతంగా ఆసీనుడై ఉన్నాడు. ఆయన పక్కనే పార్వతీదేవి మరియు ఆయన జటాల్లో ప్రవహిస్తున్న గంగాదేవి వినయంగా కూర్చున్నారు. పార్వతీదేవి శివుడిని ఇలా అడిగింది, ప్రభు, ఈ జగత్తు ఎలా ప్రారంభమైంది? ఎవరు గొప్పవారు అనే సందేహం ఎలా వచ్చింది? ప్రభు, ఈ జగత్తు ఎలా ప్రారంభమైంది? ఎవరు గొప్పవారు అనే సందేహం వచ్చింది? శివుడు ఇలా చెప్పాడు, పార్వతి, నేను మీకు ఒక గొప్ప రహస్యాన్ని చెబుతాను. ఇది సృష్టి యొక్క ఆదికథ. ఒకప్పుడు విశ్వం నిశ్శబ్దంగా ఉండేది. అప్పుడు బ్రహ్మ మరియు విష్ణు మధ్య వాదన మొదలైనది. బ్రహ్మ, నేనే సృష్టికర్తను. ఈ జగత్తులో ఉన్న ప్రతి జీవి నా వల్లే పుట్టింది. నేనే సృష్టికర్తను. ఈ జగత్తులో ఉన్న ప్రతి జీవి నా వల్లే పుట్టింది. విష్ణువు, నేనే ఈ జగత్తును రక్షిస్తున్నాను. సృష్టి నిలబడడానికి నా శక్తి అవసరం. నేనే ఈ జగత్తును రక్షిస్తున్నాను. సృష్టి నిలబడటానికి నా శక్తి అవసరం. ఈ విధంగా వారి మధ్య పెద్ద వాదన జరిగింది. ఎవరు గొప్పవారో నిర్ణయించలేకపోయారు. అప్పుడు అకస్మాత్తుగా వారి ముందుకు అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభం ఆకాశం వరకు ఎత్తుగా, పాతాళం వరకు లోతుగా విస్తరించింది. విష్ణువు అన్నాడు, ఈ స్తంభం మొదలు ఎక్కడ ఉందో నేను కనుక్కుంటాను. ఈ స్తంభం మొదలు ఎక్కడుందో నేను కనుక్కుంటాను. బ్రహ్మ అన్నాడు, అయితే నేను దీని చివర ఎక్కడ ఉందో తెలుసుకుంటాను. అయితే నేను దీని చివర ఎక్కడో తెలుసుకుంటాను. విష్ణువు వరాహ రూపం తీసుకొని పాతాళం వైపు వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపంలో ఆకాశం వైపు ఎగిరాడు. వరాహ రూపంలో ఉన్న విష్ణువుకు ఎంత వెతికినా ఆ స్తంభం ఆది కనిపించలేదు. అలాగే హంస రూపంలో ఉన్న బ్రహ్మకి కూడా ఆ అగ్నిస్తంభం యొక్క అంతం కనిపించలేదు. చివరకు ఇద్దరు తిరిగి వచ్చారు. విష్ణువు ఇలా చెప్పాడు, ప్రభు, నేను ఎంత వెతికినా ఆది కనిపించలేదు. అది అనంతమైనది. బ్రహ్మ ఇలా చెప్పాడు, నేను చివరను చూసి వచ్చాను. ప్రభు, నేను ఎంత వెతికినా అది కనిపించలేదు. అది అనంతమైనది. నేను చివరను చూసి వచ్చాను. అప్పుడు ఆ అగ్నిస్తంభం మధ్య నుంచి మహాప్రకాశంతో శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఇలా అన్నాడు, స్తంభమే నా స్వరూపం. నేనే అనంతమైన పరబ్రహ్మను. విష్ణువు నిజాయితీకి శివుడు ఆశీర్వదించాడు. కానీ అబద్ధం చెప్పిన బ్రహ్మను శపించాడు. భూమిపై బ్రహ్మకు ఎక్కువ ఆలయాలు ఉండవు. అప్పటి నుంచి ఆ అగ్నిస్తంభ స్వరూపాన్ని శివలింగంగా పూజించడం ప్రారంభమైంది. అహంకారం మంచిది కాదు, నిజాయితీ గొప్పది, పరమధత్వం అనంతమైనది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను చెప్పే నెక్స్ట్ స్టోరీ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.